విజయవాడలోని పడమటిలంక పద్మావతి హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో కవల పిల్లలు తల్లి మృతి చెందారు. ఆసుపత్రి వైద్యుల తీరుపై మండిపడ్డ బంధువులు ఆందోళనకు దిగారు. సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. మరోపక్క ఘటనపై స్పందించిన హాస్పిటల్ తీరును పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా వైద్యాధికారి సుహాసిని సరిగ్గా ప్రమాణాలు పాటించని హాస్పిటల్స్ ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. నేను ఇందాక వచ్చిన తర్వాత కొన్ని ఇక్కడ చూశాను. మా టీం కూడా నాతో పాటు వచ్చారు. ఇప్పుడు ఏమున్నాయో మొత్తం అంతా ఫొటోస్ తీసుకున్నారు. ఇప్పుడు మేము మాకు ఇచ్చినప్పుడు ఏ హాస్పిటల్ అన్నా మాకు ఒక చెక్ లిస్ట్ ఉంటుందండి. దాని బేస్ మీద ముందు మేము పర్మిషన్ ఇస్తాము. అవి లేకుండా మేము పర్మిషన్లు ఇవ్వం. సో ఆ విధంగానే మేము పర్మిషన్ ఇచ్చాము. రెన్యూల్ కానీ ఏదైనా కూడా మా దగ్గర పక్కా ఉంటుంది. దాని ప్రకారం చూసుకొని ఇక్కడ ఏవి కొన్ని కనిపించలేదు, కొన్ని మాకు కనిపించాయి. దాని ప్రకారంగా వాళ్ళ మీద వాళ్ళకి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఉన్న పేషెంట్లకి సమాధానం చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరని నేను ఇప్పుడు కూడా ఎంఆర్ఓ గారితో కూడా నేను అదే మాట్లాడాను. ఇక్కడ ఎవరు లేరు సార్ సమాధానం చెప్పడానికంటేనే ఎంఆర్ఓ గారు వచ్చేసారు. ఎందుకంటే నా డ్యూటీ ఏంటంటే నేను ఎంతవరకు హాస్పిటల్ నాది వరకు కొంతవరకు నా పరిమితి. బట్ ఏంటంటే లోపలికి వెళ్ళిపోయి చూసుకునే